అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. సిఈసి ఈసీల నియామకానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటుకు ఉద్దేశించిన కీలక బిల్లును లోక్సభ గురువారం ఆమోదించింది. మరో ముగ్గురి సస్పెన్స్. లోక్సభ నుంచి మరో ముగ్గురిని బహిష్కరించారు. దీంతో పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయిన సభ్యుల సంఖ్య 146కు చేరింది. తమిళనాడు మంత్రికి జైలు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మద్రాస్ హైకోర్టు తమిళనాడు మంత్రి కె పొన్ముడి ఆయన భార్యకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. క్రిమినల్ చట్టాలకు ఆమోదం. బ్రిటిష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో తీసుకొస్తున్న 3 కీలక బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. సింగిరెడ్డి ఎన్నిక వాయిదాకు హైకోర్టు నో. 6 రోజులు 2 స్వల్పకాలిక చర్చలు. శాసనసభ తొలి విడత సమావేశాలు గురువారంతో ముగిశాయి. 6 రోజుల్లో శాసనసభ మొత్తం 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశమైంది. రేపు టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం. విద్యుత్ పైన విచారణ. ఛత్తీస్గఢ్ ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులపైన న్యాయ విచారణకు చేయిస్తాం. అసెంబ్లీలో విద్యుత్ శ్వేతపత్రంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. విద్యుత్ శాఖను పూర్తిగా స్కాన్ చేసి వాస్తవాలను వెల్లడిస్తున్నాం. ఈ 3 ఒప్పందాలు కూడా లోభయిష్టమైనదే. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరిక మేరకే విచారణకు ఆదేశిస్తున్నాం. ఛత్తీస్గఢ్ విద్యుత్తో రాష్ట్రానికి తీవ్ర నష్టం. కాలం చెల్లిన సాంకేతికతతో భద్రాద్రి ప్రాజెక్టు నిర్మాణం. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పెరగడం అవాస్తవమని వ్యాఖ్య. విద్యుత్ సంస్థలపై 1.14 లక్షల కోట్ల భారం. అసెంబ్లీలో శ్వేతపత్రంపై చర్చకు డిప్యూటీ సీఎం భట్టి సమాధానం. రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం. సగానికి పైగా అప్పులు తీర్చాం. నాణ్యమైన విద్యుత్ అందించేందుకే అప్పులు. నాడు 44,438 కోట్లు ఆస్తులు. అప్పులు 22,423 కోట్లు. శ్వేతపత్రంపై చర్చలో జగదీష్ రెడ్డి. అప్పుల్లో కరెంట్. విద్యుత్ సంస్థల అప్పులు 78,553 కోట్లు. బకాయిలు కలిపితే 1,37,571 కోట్లు. విద్యుత్ రంగ శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి. 62,461 కోట్లకు చేరిన డిస్కంల నష్టాలు. జెన్కో ఆస్తులు 3.16 రెట్లు, అప్పులు 4.28 రెట్లు పెరిగాయి. సర్కారీ శాఖల విద్యుత్ బకాయిలు 28,842.72 కోట్లు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లెక్కల్లో తేడాతో డిస్కంలపై 18,725 కోట్ల భారం. ప్రభుత్వం మాటిచ్చి చెల్లించని ట్రూఅప్ భారం 12,550 కోట్లు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 39,722 కోట్ల మేర తాత్కాలిక విద్యుత్ కొనుగోళ్లు. ప్రసంగంలో పలు వివరాలను విడివిడిగా వివరించిన డిప్యూటీ సీఎం భట్టి. పెట్టుబడులకు ఎర్ర తివాచి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకు అన్ని విధాలుగా సహకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దద్దరిల్లిన అసెంబ్లీ. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం. రేవంత్ వర్సెస్ అక్బర్. మేము ఎవరికి భయపడం. కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్న అక్బరుద్దీన్. కాంగ్రెస్ తమను అణిచేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపాటు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు వైఎస్ఆర్ ఇచ్చారని వెల్లడి. రేవంత్కు అన్ని పార్టీల్లోనూ పనిచేసిన అనుభవం ఉందంటూ చురకలు. అక్బరుద్దీన్ ముస్లింలందరికీ ప్రతినిధి కాదన్న ముఖ్యమంత్రి. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన బీఆర్ఎస్ తరపున ఒకల్తా ఎందుకు? గద్వాల్, సిద్దిపేట, హైదరాబాద్ పాత బస్తీలోనే విద్యుత్ బకాయిలు ఎక్కువని వ్యాఖ్య. వాటిని కేసీఆర్, హరీష్, అక్బరుద్దీన్ రాబట్టగలరా అని ప్రశ్న. ఎన్నికలకు సిద్ధం కండి కాంగ్రెస్.
సార్వత్రిక ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ప్రకటించింది. లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తయారుగా ఉన్నామని, అతి త్వరలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొంది. గురువారం ఏఐసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఖార్గే, సోనియా, రాహుల్ పాల్గొన్నారు. టెలికాం సేవలపై కేంద్రం నియంత్రణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం. సమాప్తం.